దాని తర్వాత ఇంకా ఈ స్కూల్ 6th 7th 8th 9th ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో మెమొరీసే. అసలు ఇప్పుడు నేను ఒక ఎలాంటి స్టేజ్లో ఉన్నా అంటే 3 ఎమోషన్స్. ఫస్ట్ అయిపోయింది చిన్న ఉన్నప్పటి నుంచి స్కూల్ 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 అని ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఒక హ్యాపీనెస్. అరే ఇక మళ్ళీ ఆ క్లాస్లో కూర్చోలేమే, మళ్ళీ ఆల్రెడీ చెయ్యలేము, మళ్ళీ ఆడ కూర్చొని అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఎలాంటి టెన్షన్ లేకుండా అలా ఉండలేమే అన్న ఒక బాధ, మళ్ళీ ఎగ్జామ్లో ఏం మార్కులు వస్తాయని ఒక టెన్షన్. ఆ 3 ఎమోషన్స్ అనేవి ఇప్పుడు ఈ ఫేస్లో ప్రతి 10th క్లాస్ వాళ్ళు ఇప్పుడు ఫేస్ అవుతూ ఉంటుండొచ్చు. అండ్ 7th క్లాస్లో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. 7th ఏ వాళ్ళకైతే చాలా అంటే చాలా. అయితే స్వరూప టీచర్ ఒక మాట చెప్పారు, నేను మీ అందరి జీవితాల్లో విత్తనాలు వేస్తున్నా, అవి బండల మీద పడుతున్నాయో మట్టిలో పడుతున్నాయో నాకు అర్థమైతలేదని చెప్పింది. కానీ నేను ఇప్పుడు చెప్తున్నా, అన్ని విత్తనాలు మట్టిలోనే పడ్డాయి, అవి చెట్లయి ఈ సమాజానికి నీడని పండ్లని ఖచ్చితంగా ఇస్తాయని నేను నమ్ముతున్నాను. ఒక సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నా లాస్ట్లీ. ఓకేనా? పడాలా? రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తూనే ప్రతిపూటే, వాడు వీడు అని తేడా లేదే, ఓ చోటే చేరి ఆడమే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదట్ట ఆ వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా మనసు తిరిగేదా చోటే. అరెరే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటదే, స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టేలే. ఆ దేవుడు కనిపించి ఏం కావాలని అంటే వెళ్తాం మళ్ళీ మా అందరి బాల్యానికే. థ్యాంక్ యూ. అండ్ maybe in another universe we will be again classmates. Signing off, it's your Jay.